హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బావున్నాను. మనందరము బావుండాలి అని కోరుకుంటున్నాను. పండగ ఏదైనా కానివ్వండి, 1 వీక్ బిఫోర్ లేదా 3 డేస్ బిఫోర్ లేదా 1 డే బిఫోర్ నుంచి మనము ఇంటిని క్లీన్ చేసుకోవడం ప్రారంభిస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ సనాతన ధర్మానికి సంబంధించిన ముఖ్యమైన పండుగలు శివరాత్రి, ఉగాది, దసరా, శ్రావణ మాసం, దీపావళి ఇలాంటి ఫెస్టివల్స్‌కైతే ఖచ్చితంగా మనము ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవడం అస్సలు మర్చిపోము. ఇలా చేసుకునే ముఖ్యమైన డీప్ క్లీనింగ్స్, డీఐవై సొల్యూషన్స్ గురించి మనము ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేశానంటే కొందరికి ఇంటిని ఎలా శుభ్రంగా పెట్టుకోవాలో తెలీదు. కొందరికి పండగలప్పుడు డీప్ క్లీనింగ్ ఎలా చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏవేవి డీప్ క్లీనింగ్ చేయాలో అర్థం కాక తర్జనా పర్జనా పడుతూ ఉంటారు. కొందరు ఇలాంటి పనులు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు. మరికొందరికి ఇలాంటి పనులు అసలు అలవాటే ఉండదు. కొందరికి ఇంట్లో చెప్పేవాళ్ళుంటారు. కొందరికి ఇంట్లో చెప్పేవాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్‌గా చేశాను. అందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళు, వీళ్ళు అని కాదు. ఇందులో డీఐవై సొల్యూషన్స్ కూడా ఇంక్లూడ్ చేశాను కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది. సింపుల్‌గా మీరు ఇంటినంతా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ పండగలప్పుడు ఇలాంటి వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ డీప్ క్లీనింగ్ ప్రాసెస్‌ని డోర్ మ్యాట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కొందరు డోర్ మ్యాట్స్‌ని నానబెట్టి చేతులతోనే పిండేస్తూ ఉంటారు. కొందరు వాషింగ్ మిషన్‌లో వేస్తూ ఉంటారు. వాషింగ్ మిషన్‌లో వేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వాషింగ్ మిషన్‌లో వేసే ముందు డోర్ మ్యాట్స్‌ని గోడకి గట్టిగా బాదండి. అలా బాదడం ద్వారా డోర్ మ్యాట్స్‌కి ఉన్న మట్టి, దుమ్ము, ధూళి ఏదైతే ఉంటుందో అదంతా తొలగిపోతుంది. అలా తొలగిపోయిన తర్వాత వార్మ్ వాటర్‌లో సర్ఫ్ వేసి ఈ డోర్ మ్యాట్స్‌ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకి నానబెట్టండి. ఇలా నానబెట్టి డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్‌లో వేయడం ద్వారా డోర్ మ్యాట్స్ చాలా తెల్లగా అవుతాయి. డోర్ మ్యాట్స్‌లో నుంచి మంచి స్మెల్ రావడానికి ఫ్రేగ్రెన్స్‌ని కూడా మనం యాడ్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎంట్రన్స్‌లో మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ డీప్ క్లీనింగ్ గురించి మాట్లాడుకుంటే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, బ్లాంకెట్స్ లాంటివి మనము ఫెస్టివల్స్ అప్పుడు తప్పనిసరిగా క్లీన్ చేయాలి. వాటి ప్లేస్‌లో పిండినవి, కొత్తవి బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, బ్లాంకెట్స్ వేయాలి. ఇలా వేయడం ద్వారా మనము ఫెస్టివల్స్ అప్పుడు మన బెడ్‌రూమ్‌ని నీట్‌గా ఉంచుకోగలుగుతాము. అదే కాకుండా మనము ఫెస్టివల్స్ అప్పుడు ఉపవాసం ఉంటాము కాబట్టి వాటిని తాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో మనము అటు ఇటు తిరుగుతున్నప్పుడు. అందుకని వాటిని కూడా శుభ్రం చేసి పెట్టుకోండి. నెక్స్ట్ డీప్ క్లీనింగ్ వచ్చేసి డోర్స్, విండోస్, గడపల డీప్ క్లీనింగ్. వీటిని కూడా మనము ఫెస్టివల్స్ అప్పుడు శుభ్రం చేసుకోవాలి. స్పెషల్లీ మెయిన్ డోర్. దీన్ని శుభ్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మెయిన్ డోర్ క్లీన్‌గా ఉంటే ఇంటికి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందుకని మెయిన్ డోర్‌ని ఖచ్చితంగా నీట్‌గా పెట్టుకోవాలి. ఫెస్టివల్స్ అనే కాదు, ఉట్టప్పుడు కూడా మెయిన్ డోర్‌ని క్లీన్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే మెయిన్ డోర్ పైన ఓం, స్వస్తిక్, త్రిశూలం లాంటివి గీసి పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా బ్యాడ్ వైబ్స్, బ్యాడ్ ఎనర్జీస్ ఇంటికి రాకుండా ఉంటాయి. వీటిని క్లీన్ చేయడానికి మనము మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ క్లీనింగ్ లిక్విడ్స్‌ని కూడా యూజ్ చేయవచ్చు. లేదు అలా నేను యూజ్ చేయను, ఇంట్లోనే నేను డీఐవై సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటాను అనుకుంటే ఇలా నేను చేసినట్టు డీఐవై సొల్యూషన్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ డీఐవై సొల్యూషన్ ప్రిపేర్ చేయడానికి నేను 1 కప్ వెనిగర్, 1 కప్ వాటర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 10 డ్రాప్స్ ఆఫ్ లెమన్, 10 డ్రాప్స్ ఆఫ్ డిటర్జెంట్ లిక్విడ్ యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకొని దానిని యూజ్ చేయడమే. వీటిని క్లీన్ చేయడానికి మనము నార్మల్ క్లాత్‌ని ఉపయోగించవచ్చు. కాకపోతే దానిని మళ్ళా పిండాల్సి వస్తుంది. అలా కాకుండా నేను చూపిస్తున్న ఈ రోలర్ వైప్స్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇవి చాలా ఈజీగా ఉన్నాయన్నమాట క్లీనింగ్ చేసుకోవడానికి. వీటిని మనము మల్టిపుల్ వేస్‌లో క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డీప్ క్లీనింగ్ వచ్చేసి ఫ్రిడ్జ్‌ని తప్పకుండా క్లీన్ చేసుకోండి. స్పెషల్లీ శివరాత్రికి మనము ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాము. మనము ఒక పొద్దుంటాం కాబట్టి ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రిడ్జ్‌లో మిగిలిపోయిన నాన్ వెజ్ ఫుడ్ ఏమైనా ఉంటే దాన్ని తీసేసి ఫ్రిడ్జ్‌ని డీప్ క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ డీప్ క్లీనింగ్ వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్. కిచెన్ కౌంటర్ టాప్‌ని నీట్‌గా క్లీన్ చేయండి. మొత్తం యుటెన్సిల్స్ అన్నీ తీసేసి పొయ్యి బండ శుభ్రంగా కడగండి.
పొయ్యి, ఆయిల్ డిస్పెన్సర్ లాంటివి కూడా క్లీన్ చేసుకోండి. ఇవే కాకుండా మసాలాలు అంటే పసుపు, కారం, ఉప్పు లాంటివి కూడా మనము వేరేవి ఉపయోగించాలి. ఎందుకంటే స్పెషల్లీ మనము శివరాత్రికి ఒక పొద్దు ఉంటాం కాబట్టి మనము ఒట్టప్పుడు ఈ మసాలా డబ్బాలను ఉపయోగిస్తూ ఉంటాము. నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాటిల్ని చెయ్యి పెట్టి స్పూన్‌ని తీయడం, పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటాము. అందుకని చెప్పి ఇంత నిష్టతో మనము దేవుడికి పూజ చేసినప్పుడు వీటిని కూడా శుభ్రం చేసుకుంటే బావుంటుంది అని నా ఉద్దేశం, నా నమ్మకం. మీకు ఇష్టమైతే పాటించండి, లేకపోతే ఆలోచించండి. డోర్ మ్యాట్స్ హాఫ్ ఎన్ అవర్ నానబెట్టిన తర్వాత ఏవైనా డోర్ మ్యాట్స్‌కి ఎక్స్‌ట్రా స్ట్రాంగ్ స్ట్రెయిన్స్ ఉంటే అవి తీసేయడానికి మనము ఇలా బ్రష్‌తో మంచిగా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత వీటిని మనం వాషింగ్ మిషన్‌లో వేస్తే చాలా బాగా తెల్లగా అవుతాయి. నేను అదే ప్రాసెస్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ బ్రష్‌తో క్లీన్ చేస్తున్నాను. దీన్ని నేను ఎక్కువ మట్టికి కిచెన్‌లో యూజ్ చేస్తాననమాట. గోడ పైన కొంచెం దుమ్ముంటే ఆ దుమ్ముని డస్టర్‌తో క్లీన్ చేసి బ్లాంకెట్‌ని ఆరేస్తున్నాను. కొందరికి వాషింగ్ మిషన్‌లో డోర్ మ్యాట్స్ వేయడం ఇష్టం ఉంటుంది. కొందరికి ఇష్టం ఉండదు. నాకు ముందు ఇష్టం ఉండకపోతుండే. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అస్సలు ఓపిక ఉండట్లేదు. అందుకోసమని చెప్పి డోర్ మ్యాట్స్‌ని వాషింగ్ మిషన్‌లో వేయడం స్టార్ట్ చేశాను. కొందరు వాషింగ్ మిషన్‌లో షూస్ కూడా వేస్తూ ఉంటారు. నేను అది కూడా చూసాను. బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. మీరెవరైనా ట్రై చేస్తే నాకు చెప్పండి కమెంట్స్‌లో. నేను ట్రై చేసి చూస్తాను. షూస్‌ని పిండడం కూడా చాలా పెద్ద పని. చాలా యాస్టకొస్తుంది నాకైతే. డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్‌లో వేస్తే కంపల్సరీగా వాషింగ్ మిషన్‌ని టర్బో క్లీన్ చేయండి. అంటే వాషింగ్ మిషన్ టబ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాతనే వేరే క్లోత్స్ వేయండి. ఎందుకంటే డోర్ మ్యాట్స్ డస్ట్ అంతా వాషింగ్ మిషన్‌లో అలాగే ఉండిపోతుంది. దాంట్లోనే మనము మన క్లోత్స్ వేసి మళ్ళా పిండడం కరెక్ట్ కాదు. అందుకోసమని చెప్పి కంపల్సరీ వాషింగ్ మిషన్ టబ్‌ని క్లీన్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ డీప్ క్లీనింగ్ వచ్చేసి జాలలు. ఇంట్లో జాలలు తరచుగా వస్తూనే ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా గానీ అవి వస్తూనే ఉంటాయి. దాన్నైతే మనం కంట్రోల్ చేయలేము. కాకపోతే వీటిని మంత్లీ వన్స్ అట్‌లీస్ట్ 15 డేస్‌కి ఒకసారైనా క్లీన్ చేసుకోవచ్చు. ఓపిక ఉన్నవాళ్ళు. కాకపోతే నేనైతే అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ అయినా క్లీన్ చేయాలి అని రికమెండ్ చేస్తాను. నేను మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాను కూడా. అయినా కానీ ఇన్ని జాలలు వస్తూనే ఉంటాయి. అయితే నా దగ్గర జాలల స్టిక్ లేకుండే. సో, ఉన్న బ్రష్‌కే నేను ఇలా కర్టన్ రాడ్‌ని ఫిక్స్ చేసి ఒక డీఐవై చేసేసాను. సింపుల్ డీఐవై. నెక్స్ట్ డీప్ క్లీనింగ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. మీరొకవేళ ఇంటి గుమ్మానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టే వాళ్ళైతే నాలాగా వాటిని కూడా సర్ఫ్‌లో వేసి ఒక 10, 15 మినిట్స్ అలానే వదిలేయండి. దానికేమైనా డస్ట్ ఉంటే అది ఈజీగా తొలగిపోతుంది. మా ఇంట్లో తరచుగా డస్ట్ అక్యుములేట్ చేసే వస్తువులలో ఒకటి ఈ సోఫా. ఈ సోఫాని ఎంత క్లీన్ చేసినా గానీ డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఇది వెల్వెట్ సోఫా కావడం వల్ల దీన్ని తరచుగా క్లీన్ చేస్తూనే ఉంటాను. ఈ డస్టే కాకుండా పిల్లలు అంటించే మరకలు చెర్రీ ఆన్ ద కేక్ అనే చెప్పాలి. చాలా ఎక్కువ మరకలు అంటిస్తూ ఉంటారు. బట్ ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్. ఇది వెల్వెట్ సోఫా, క్లాత్ సోఫా కావడం ద్వారా ఈజీగా స్ట్రెయిన్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. చూడండి వీటిని 10, 15 మినిట్స్ అలాగే వదిలేయడం ద్వారా ఎంత తెల్లగా అయ్యాయో. సేమ్ రియల్ ఫ్లవర్స్ లాగానే కనిపిస్తూ ఉన్నాయి కదా! నెక్స్ట్ డీప్ క్లీనింగ్ వచ్చేసి ఇల్లు ప్లస్ బాల్కనీ క్లీన్ చేసుకోవడము. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇంటిని వాటర్‌తో క్లీన్ చేసేది. ఇప్పుడు అంతా మోడర్నైజ్ అయిపోయింది. ఎవ్వరు వాటర్‌తో క్లీన్ చేయట్లేదు. జస్ట్ మాపే చేస్తూ ఉన్నారు. స్పెషల్లీ మనము గోడలకి లప్పం వేయించినప్పుడు ఆ లప్పం పోతుంది అన్న భయంతో కూడా మనము మాప్ చేస్తాము. వాటర్‌తో క్లీన్ చేయము. నేను అంతే వాటర్‌తో క్లీన్ చేయను. జస్ట్ మాపే చేస్తాను. కాకపోతే మీకు వాటర్‌తో క్లీన్ చేసుకునే ఫెసిబిలిటీ ఉంటే మాత్రం వాటర్‌తోనే క్లీన్ చేయండి. వాటర్‌తో క్లీన్ చేయడం ద్వారా డస్ట్ అన్నది చాలా బాగా రిమూవ్ అవుతుంది.
నెక్స్ట్ డీప్ క్లీనింగ్ వచ్చేసి కిచెన్ టవల్స్, కిచెన్ నాప్కిన్స్‌ని క్లీన్ చేసుకోవడము. వీటిని కూడా శుభ్రం చేయడానికి మనం వార్మ్ వాటర్‌లో కొంచెం సర్ఫ్ వేసి వీటిని ఒక 10, 15 మినిట్స్ నానబెట్టండి. అలా చేయడం ద్వారా వాటికేమైనా స్ట్రెయిన్స్ ఉంటే అవన్నీ ఈజీగా తొలగిపోతాయి. నేను వాటిని నానబెట్టేసి బాల్కనీ క్లీన్ చేయడానికి వచ్చేసాను. ఈ బాల్కనీ క్లీన్ అయ్యేలోపు అవి నానుతాయని చెప్పి. బయట బాల్కనీని వాటర్‌తో క్లీన్ చేస్తున్నాను. వాటర్‌తో క్లీన్ చేయడం చాలా ఈజీ. ప్లస్ ఏమైనా డర్ట్ ఉంటే కూడా ఈజీగా పోతుంది. నాకు వాటర్‌తో క్లీన్ చేయడమే చాలా ఇష్టం. ఇంకా శ్రమ కూడా చాలా తక్కువ. నా ఈ డీప్ క్లీనింగ్ ప్రాసెస్ మిమ్మల్ని కొంతలో కొంతైనా మోటివేట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. నాకు యుటెన్సిల్స్, మాప్, స్వీప్ చేయడానికి పని మనిషి ఉంది. తను రోజు మార్నింగ్ వచ్చి ఈ పనులు చేసి వెళ్తుంది. మిగతా పనులన్నీ నేనే చేసుకుంటాను. కిచెన్ టవల్స్‌ని మనము ఎప్పుడు ఎక్సెస్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే వీటి అవసరం ఎప్పుడైనా పడుతుంది. ఎప్పుడైనా కిచెన్ టవల్స్ మురికి అయినప్పుడు వాటికి రీప్లేస్‌మెంట్‌లో కొత్త కిచెన్ టవల్స్ రెడీగా ఉండాలి. అలా ఉంటే మన వర్క్ చాలా ఈజీగా అవుతుంది. ఇంటిని ఎలా శుభ్రంగా పెట్టుకోవాలో తెలియని చెల్లెమ్మలకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసి కొంతలో కొంతనైనా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇల్లు శుభ్రంగా ఉంటే మన మైండ్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మన మైండ్ పాజిటివ్‌గా ఉంటే మనము మన ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవచ్చు. సో, ఈ చిన్న ప్రాసెసే మనం డైలీ డే టు డే లైఫ్‌లో వీటిని మనము కొంచెం 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 చేసినా మన ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉంటుంది. నేను ఒకే రోజు చేయమని చెప్పట్లేదు. నేను కూడా ఈ అంతా ప్రాసెస్ చేయడానికి 3 డేస్ తీసుకున్నాను. నెక్స్ట్ డీప్ క్లీనింగ్ గురించి మాట్లాడుకుందాము. ఇంట్లో అన్నిటిని క్లీన్ చేసేసి పాపం డోర్ కర్టెన్స్‌ని వదిలేస్తే అవి బాధపడవు. అందుకని డోర్ కర్టెన్స్‌ని కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసాను. వాషింగ్ మిషన్‌లో వేసేస్తే వాటంతట అవే క్లీన్ అయిపోతాయి. అదో పెద్ద పని కానే కాదు. వీలైతే మీరు కూడా కర్టెన్స్‌ని కూడా క్లీన్ చేసుకోండి. చూడండి, ఇలా వర్క్స్ అన్నీ డివైడ్ చేసుకొని చేయడం ద్వారా ఇల్లు ఎంత క్లీన్‌గా మారిందో. ఇవన్నీ పనులు మీరు పండగ 1 డే బిఫోర్ చేశారనుకోండి, మీరు చాలా అలసిపోతారు. ఇంకా ఫెస్టివల్ రోజు అసలు ఎనర్జీయే ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఏవైనా ఇంపార్టెంట్ డీప్ క్లీనింగ్స్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఈ డీప్ క్లీనింగ్‌ని ఒక 1 వీక్ బిఫోరే ప్లాన్ చేసుకోండి. అలా చేయడం ద్వారా ఇల్లు క్లీన్ అవుతుంది. ప్లస్ మీకు శ్రమ కూడా చాలా తగ్గుతుంది. నేనైతే ఈ పనులన్నీ ఒకే దాన్ని చేసుకున్నాను. ఇంట్లో ఒకవేళ ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే మనము 1 డేలో కూడా ఈ వర్క్స్ అన్ని ఫినిష్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ డీప్ క్లీనింగ్. నేను బాత్రూమ్‌ని ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను. అందులో భాగంగానే ఈ బాత్రూమ్‌ని కూడా క్లీన్ చేశాను ఈ వీక్. ఈ బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా నేను ఏదైతే డీఐవై సొల్యూషన్ ప్రిపేర్ చేశానో దాన్నే యూజ్ చేశాను. మీరు కావాలంటే మార్కెట్‌లో దొరికే సొల్యూషన్స్‌తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. అవి ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి అని మీకు అనిపిస్తే వాటిని ఉపయోగించండి. ఎక్కువ శ్రమ పడాలి అని లేకుంటే వాటిని ఉపయోగించవచ్చు. తప్పేం లేదు. నేను ఇలా డీఐవై సొల్యూషన్స్ ప్రిపేర్ చేశాను. యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్పి. సో, ఇలా బాత్రూమ్‌ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. బాత్రూమ్‌ని నీట్‌గా పెట్టుకోండి. హైజీన్‌గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. బాత్రూమ్‌లో చాలా బాక్టీరియా ఉంటుంది. సో, ఆ బాక్టీరియాని మనము ఎవ్రీ వీక్ క్లీన్ చేయాలి. డైలీ కూడా క్లీన్ చేసేవాళ్ళుంటారు. కాకపోతే అంత ఓపిక మనకెక్కడిది చెప్పండి. వీక్లీ వన్స్ అయినా నాలాగా క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఈ వర్క్‌ని మొత్తం నేను విభజించుకున్నాననమాట. ఫస్ట్ డే ఏం చేయాలి? సెకండ్ డే ఏం చేయాలి? థర్డ్ డే ఏం చేయాలి? మీరు ఒక లిస్ట్ రాసుకొని దాని ప్రకారంగానే ఈ వర్క్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ అన్నప్పుడే కాదు, ఉట్టప్పుడు కూడా ఈ వర్క్స్‌ని మనము ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి శ్రమ లేకుండా. నా చిట్టి చెల్లెమ్మల కోసం ఇలాంటి డీఐవైస్ టిప్స్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. నా వీడియోస్ చూసి నన్ను మోటివేట్ చేయండి. మీకు కుదిరితే ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.